పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక ప్రభా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి నాయన, ఇది ఈ గూగుల్ మీట్ ద్వారా నీ మాటలు వినడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యానికే వందనాలు ప్రభా. నీ వాక్యం చేత మనం ప్రతి దినము తృప్తిపరుస్తూ ఉన్నారు, నీకు వందనాలు. ఇలా ప్రతి వారము నీతో మాట్లాడి ప్రభానైనా నువ్వు చెప్పే సంగతులను మేము గ్రహించడానికి ప్రభా మీరు అనుమతిస్తున్న దాన్ని బట్టి వందనాలు. ఆయన ఎంతమంది అయితే ఈ గూగుల్ మీట్ ద్వారా మేము మీరు ఏర్పరచున్నారో వారందరినీ తోడుకొని రండి అయ్యా. నీ మాటలు మా జీవితాన్ని మార్చేదిగా, మా నడకను, మా యొక్క ప్రవర్తనను మార్చేదిగా ఉంటుందో కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. నీ కృప చొప్పున జ్ఞాపం చేసుకొని సహాయం చేయమని ప్రభా, మాట్లాడబోతున్నటువంటి అన్నాను మీరు జ్ఞాపం చేసుకొని ఆయన ఆ గ్రంథంలో ఉన్నటువంటి మంచి విషయాలన్నిటిని మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ కూడా నీకే స్తోత్రాలు అయ్యా. ఈ యొక్క సాయంకాల సమయంలో ఆయన చెల్లెలు తమ్ముళ్ళందరితో కలిసి ఇలా నీతో గడిపే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. మా జీవితాల్లో నీవు ఇస్తున్నటువంటి ఈ ధన్యతను బట్టి, మాకు మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ఆధిక్యతను అంతటిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన, యవన బిడ్డల మధ్యలో ప్రభా నాయన నీ వాక్యం విత్తుతూ ఉండటగా వారి జీవితాల్లో అది ఫలింప చేయండి. నీ కొరకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, నీ కొరకు ప్రభా నాయన ఆయన వారి జీవితాల్లో ప్రథమ స్థానం ఇచ్చి ముందుకెళ్ళడానికి కృప చూపించండి నాయన. విత్తబడుతున్న వాక్యము వారందరి హృదయాల్లో ఫలింప చేయండి తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తెలుసుకుంటూ ఈ గూగుల్ మీట్ ప్రారంభిస్తున్నాం ప్రభా. నీ నామను భయంకరంగా జరిగించుకొని మహిమగంత ప్రభావం మీరు పొందుకోమని శక్తి కలిగిన యేసయ్య నామములో ప్రార్థించి జవాబు పొందింటున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వనంద. దేవుని మహాకృపలో మరొకసారి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి ప్రభుని నేను స్తుతిస్తా ఉన్నాను. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన సింబల్స్ ఆఫ్ క్రైస్ట్ పరిచయం తరఫున నేను మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం మీకు తెలియజేసిన విధంగా చాలా ఆసక్తిగా ఉన్నాను. ఎందుకంటే మానవ జీవితాన్ని అత్యంత భయంకరంగా పతనం చేసినటువంటి పాపాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. గత వారాల్లో మనం దేన్ని నేర్చుకున్నామంటే దేవుని వాక్యాన్ని మనం ఎట్లా ధ్యానించాలని స్పేస్ ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకున్నాం. పాపం చేసినప్పుడు మనం కన్ఫ్యూస్ అవటానికి, పశ్చాత్తాపడటానికి ఉండేటటువంటి అందులో మార్గాలు ఏదైనా అన్వేషించాం. ఈరోజు పాపం యొక్క పర్యవసానాన్ని లేదంటే పాపం యొక్క స్థితిగతులను ఈరోజు మనం ధ్యానం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. మొదటిగా వాట్ ఈజ్ సిన్? ఫిజికల్ ఎక్స్ప్లోరేషన్ లో మనం ఆలోచన చేసినట్లయితే చాలా సింపుల్ డెఫినేషన్స్ మీకు అక్కడ పెట్టాము. ఎలాగో అన్ని పీపీటీ మీకు అందులో షేర్ చేస్తూ ఉన్నాడు కాబట్టి మీరు నిదానంగా నా మాటలన్నీ చాలా జాగ్రత్తగా వినండి. మీకు ముందు నేను అవుట్ లైన్స్ ఇచ్చిన తర్వాత మీకు ఇచ్చిన టెక్స్ట్ లోకి మేము తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. సో సిన్ ఈజ్ ఎనీథింగ్ అంటే ఏంటి? ఎనీథింగ్ ప్రతిదీ పాపమేనా అని మీకు ఒక అనుమానం రావచ్చు. అయితే నేను ఇక్కడ సిన్ గురించి మీకు చెప్పే ముందు యాక్షన్, థాట్, యాటిట్యూడ్, అ వర్డ్, ఆ కింద మీకు ఒక స్టేట్మెంట్ రాస్తాను. దట్ గోస్ అగైన్స్ట్ గాడ్స్ విల్, గాడ్స్ కమాండ్స్ అండ్ గాడ్స్ హోలీ నేచర్. మన చర్యలు, దినచర్యలు ఉన్నాయి కదా, మన చేష్టలు ఉన్నాయి కదా, లేదంటే మనం దైనందిక భాషలో వాడిన మన క్రియలు ఉన్నాయి చూసారు. ఆ క్రియలు అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని చట్టానికి వ్యతిరేకంగా ఉన్నది ఏదైనా అది పాపం అంటుంది బైబిల్. మన వైఖరి కానీ, మన అంతరంగంలో నుంచి బయటకు వచ్చేటటువంటి ఆలోచనలే కానీ, మన పెదవుల ద్వారా పలికే పదాలే కానీ, అవి ఏవైనా దట్ గోస్ అగైన్స్ట్ గాడ్స్ విల్, దేవుని చిత్తానికి అది వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నట్లయితే, ఒకవేళ దేవుని ఉద్దేశానికి అది వ్యతిరేకంగా ఉన్నట్లయితే, దేవుని ఆజ్ఞలకు అది వ్యతిరేకంగా ఉన్నట్లయితే అది పాపం.
అది పాపం అని చెప్తాను. కింద మీకు పాపం అంటే అని రాసుకుంటూ వచ్చాను. దేవుని చట్టానికి విరుద్ధంగా వ్యవహరించడం. మన మాతృభాషలో చెప్తా ఉన్నాను. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచించడం లేదా ప్రవర్తించడం. చాలా స్పష్టంగా ఉన్నటువంటి మాటలు. ఇందులో అర్థం కాని భాష ఏమి లేదు. దేవుని పరిశుద్ధత స్థాయిని తక్కువగా ఆలోచించడం. సింపుల్ గా చెప్తా ఉన్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం. మనం ఏదేనులో ఉన్నప్పుడు మహిమ ప్రభావాలు మనకు ధరింపచేసి ఉంచాలి. మనం ఇప్పుడు ఏం చేసాం తెలుసా? మనకిచ్చినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి జీవన విధానం నుంచి దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమైన దిశలో ప్రయాణం చేయడం ద్వారా మనం పాపాన్ని కొని తెచ్చుకున్నాం. ఇది పాపం యొక్క సింపుల్ డెఫినేషన్ అన్నమాట. సింపుల్ డెఫినేషన్. సో దీన్ని లోపలికి తీసుకెళ్తా ఉన్నాం. గ్రీకులో క్లాసికల్ గ్రీక్ అని ఉంటుంది, కొయినే గ్రీక్ అని ఉంటుంది. క్లాసికల్ గ్రీకు పెద్ద పెద్ద విద్యావేత్తలు వాడేటటువంటి గ్రీకుగా ఉండేది. కొయినే గ్రీక్, మన బైబిల్ రాయబడిన భాష కొయినే గ్రీక్. అయితే అరిస్టాటిల్ క్లాసికల్ గ్రీక్ లో ఈ హమర్షియా అన్న పదాన్ని ట్రాజిడీస్ లో ఎక్కువ వాడుతూ ఉండేవాడు. ఒక భయంకరమైనటువంటి పరిస్థితులను వివరించడానికి ఆయన వాడిన గ్రీకు క్లాసికల్ పదం ఏమిటి అంటే హమర్షియా అనే ఒరిజినల్ గ్రీక్ వర్డ్. అంటే ఏంటో తెలుసా? డైరెక్ట్ గా మిస్సింగ్ ద మార్క్, గురి తప్పటం, లేదంటే దారి తప్పటం, లేదంటే ఆజ్ఞను మేరటం, ఇలా చాలా చెప్పుకుంటూ వెళ్ళచ్చు. దైవికమైన భాషలో మాట్లాడాలంటే దేవుని సన్నిధిని తృణీకరించి బయటకు వెళ్ళిపోవటం. అయితే ఇప్పుడు మిస్సింగ్ ద మార్క్ అని ఒక పిక్ పెట్టాను మీకు. అది దూరం నుంచి మనం కొట్టినప్పుడు అందరూ కూడా సెంటర్ పాయింట్ ని కొట్టాలని గురి చూసి కొడతారు. వాళ్ళు కావాలని గురి తప్పరు. కానీ ఇక్కడ వాడిన హమర్షియా పదానికి, మిస్సింగ్ ద మార్క్ అని చెప్పేటటువంటి ఆ పదానికి వచ్చే అర్థం ఏమిటంటే కావాలని గురి తప్పించటం. నేను ఇలాగంటాను, గురి తప్పడం కాదు, గురి తప్పించడం. అలాంటి మీరు అనుకోవచ్చు. అయితే నేను దానికి వివరణ ఇస్తాను. ఏదైనా తోటలో అవ్వ ఆదాము పక్కనే ఉండి ప్రభువు తమకు చెప్పినటువంటి ఆజ్ఞల విషయమే తలపోసుకుంటూ ఉన్నప్పుడు సాతానుడు వారిని ప్రలోభపరిచినప్పుడు ఏదో పండు కోయిపోయి మంచి చెడ్డలు తెలుగునిచ్చి పురుషాన్ని కోయలేదా? ఏదో పండు అనుకుని దాన్ని కోయలేదు. ఆ పండు అనుకునే కోస్తారు. ఇంటెన్షనల్ గా చేస్తారు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. కావాలనే గురి తప్పారు వాళ్ళు. దట్ ఈస్ కాల్డ్ మిస్సింగ్ ద మార్క్. ఇంటెన్షనల్లీ, హృదయపూర్వకంగా, మనపూర్వకంగా చేయాలన్నట్టుగానే వాళ్ళు చేసినటువంటి పని, అదే మిస్సింగ్ ద మార్క్. దిస్ implies a deviation from God's intended path or standards of righteousness. ఇది దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి దైవికమైన మార్గాల నుంచి ఇష్టపూర్వకంగా మనం తొలగిపోతున్నాం అన్నమాట. ఆ నీతియుక్తమైన జీవితం నుంచి ఇష్టపూర్వకంగా తొలగిపోతున్నాం. ఇట్స్ అబౌట్ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆర్ రిక్వైర్డ్. దేవుడు మన నుంచి విధేయతను కోరుకున్నాం. దేవుడు మన నుంచి ఆయన నమ్మకత్వాన్ని కోరుకున్నాం. దేవుడు మన నుంచి ఆయన మాటను అంగీకరించడం కోరుకున్నాం. అయితే ఇక్కడ ఏమవుతుంది తెలుసా? మనం ఫెయిల్ అవుతా ఉన్నాం. దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన జీవన విధానాన్ని కనపరుస్తాం. మనం ఫెయిల్ అవుతా ఉన్నాం దేవుని ఆజ్ఞను మీరి. దిస్ ఈస్ నథింగ్ బట్ మిస్సింగ్ ద మార్క్. ఇదే గురి తప్పిపోవటం అంటే. ఇదే మనం
హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుని వాక్యానికి దూరం అవటం అంటే ఇది ఆ బైబిల్ ప్రకారం బైబిల్ ప్రకారం కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. అనగా నేను ఒక 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 ఉపాధ్యాయునిగా మాట్లాడినట్లయితే తరగతి గదిలో నేను పెట్టిన కొన్ని క్రమాలను క్రమశిక్షణను ఉల్లంఘించటం, ఇంటెన్షనల్ గా ఉల్లంఘించటం. మీరు 9 కల్లా రావాలి అని చెప్తే వాడు కావాలని 9:10 రావటం, 9:30 రావటం కదా. ట్రాన్స్గ్రెషన్ అంటారు. అంటే అర్థమైంది తెలుసా? ఇది కావాలని తెలిసి చేసే పని. దేవుని చట్టం అనైతికమైన విధానాలని అది ప్రోత్సహించదు. ఇది క్రైస్తవులందరికీ తెలుసు, చిన్న పెద్ద అందరికీ తెలుసు. సింపుల్ గా అబద్ధం ఆడరాదు అని బైబిల్లో స్పష్టంగా రాస్తుంది పేపర్ భాషలో. కానీ రోజులో మనం ఎన్నోసార్లు మనం అబద్ధాన్ని అవలేలుగా మాట్లాడాలి. ఇది ఉల్లంఘన. దేవుని పరిశుద్ధత ఎంత చిన్న మార్పునైనా అది సహించదు. అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ఇంకంతకు మించి ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. దేవుడిగా తక్కడి పెట్టాడు అనుకోండి, ఒక పక్క వాక్యం, ఒక పక్క నీ మాట, ఒక పక్క నిన్ను, ఒక పక్క బైబిల్ని, ఒక పక్క నీతిని, ఒక పక్క నీ జీవితాన్ని పెట్టాడు అనుకోండి. సరిపోదంతే. కొంచెం ఉంది కదండి, పర్వాలేదు అన్నది ఉండదు. కరెక్ట్ గా సరిపోవాలి. ఇది దేవుడి పరిశుద్ధతకు మనం ఇచ్చేటటువంటి గౌరవం. అర్థమవుతుందా? అదే చట్టాన్ని ఉల్లంఘించడం అంటే ఆయన పరిశుద్ధతను మనం నిర్లక్ష్యం చేయటం, ఆయన ఆజ్ఞను హృదయపూర్వకంగా తృణీకరించడం. ఆజ్ఞను అతిక్రమిస్తే అదే పాపం అంటున్నాడు యోహాను భక్తుడు తన పత్రికను రాస్తూ కదా. రోమపత్రిక 3:20 ఏ భేదము లేదు. ఇప్పుడు పాపం ఎవడు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అంటే, ఆది మన తల్లిదండ్రులు వారసత్వంగా మనకి ఇచ్చిన పాపంలో మనం అందరూ పాలి భాగస్తులు అయిపోయాం. అది ఎట్లా సార్ అని మీరు అనుకోవచ్చు. ఒక చైనీస్ ప్రోవర్బ్ ఉంటుంది. అదేంటంటే, సత్యం మాట చెప్పటానికి మనం సత్యం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. అంటే అబద్ధానికి అంత బలం అన్నమాట. అబద్ధాన్ని నమ్మినట్లు సత్యాన్ని నమ్మరు. మీకు అర్థమవుతుందా? అబద్ధానికి చోటు ఇచ్చినట్లు సత్యానికి చోటు ఇవ్వరు. ఈ లోకంలో పాపాన్ని నమ్మినట్టు పరిశుద్ధత నమ్మరు. అందుకనే పాపం చాలా ఈజీగా ఒకరి నుంచి ఒకరికి క్యారీ అయిపోయింది. పరిశుద్ధత అలా క్యారీ కావట్లే. దానికి కారణం మనమే సరిగా వాక్యాన్ని ధరించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. క్రైస్తవుడుగా బ్రతకట్లేదు ఈ దినాల్లో. మనం వాక్యానికి విలువట్లేదు. ఈ దినాన్న బైబిల్ స్టడీ ఉందని చాలా మందికి తెలుసు, కానీ మొదట్లో ఉన్న ఉత్సాహం ఇప్పుడు కనిపించట్లేదు. అంటే మనం ఇష్టపూర్వకంగానే దాన్ని అవాయిడ్ చేస్తామా? ఇష్టపూర్వకంగానే దాన్ని మనం గుర్తించడానికి ఇష్టపడతలేదా? ఇది కూడా పాపమే. దేవునికి సమయాన్ని ఇస్తానని ఒడంబడిక చేసుకున్న మనము ఆ పని ఆ సమయానికి చేయకుండా ఆ సమయంలో వేరెవ్వరిని తీసుకొని వచ్చి పెట్టడం, అది ఆజ్ఞను అతిక్రమించడం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడింది. యాకోబు పత్రికలో నేను చదువుతాను, మీరు చూడండి. 4:17లో రాయబడినటువంటి మాట ఏంటంటే, మేలైనది చేయలేనిది అలాగూ చేయడం వారికి పాపము కలిగింది. చూసారా, పాపాన్ని ఎన్ని రకాలుగా చూపిస్తున్నాడు. ఆజ్ఞను అతిక్రమించటమే పాపము,
దేవుని త్రోవలను, దేవుని మాటలను ఇష్టపూర్వకంగా మనము తిరస్కరించటమే పాపము. మేలైనది చేయనెరిగి, మీకు మాట చెప్తాను, బయట పరిస్థితులు బాగాలేదు. దేవుని వాక్యం సంధిస్తున్నట్టు దేశాల మీద యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. సృష్టి దేవుని రాకడకు ముందు చూచాలని చెప్తా ఉన్నారు. ఇలాంటి టైంలో ఒక క్రైస్తవునిగా ఎవరైనా మారు మనసు చెప్పకపోవడం, సువార్త అందించకపోవడం కూడా పాపమే. మనం మందు తాగకపోవచ్చు, తాడకపోవచ్చు, వ్యభిచారం చేయకపోవచ్చు, అబద్ధం చెప్పకపోవచ్చు, గాసిప్ చేయకపోవచ్చు, కానీ చెయ్యాల్సింది చెయ్యకపోవడం కూడా పాపమే. అదే దరిద్రమైన జీవితం అన్నమాట. చెయ్యాల్సింది చెయ్యకపోవడం. దేవుడు చెప్పాడు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకండి, దాన్ని ముట్టుకోకండి, అది మీ జీవితాలకు మంచిది కాదని చెప్పాడు. చెయ్యాల్సింది చేయలేదు, వాళ్ళు చేయకూడదు చేశారు. ఇది పాపం. అలాగే రోమపత్రిక 14:2 అంటాడు, విశ్వాస మూలము కానిదేదోది పాపం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వాళ్ళు ఎందుకు నరకానికి వెళ్తారు అంటే, వాళ్ళు నువ్వు చెప్పే సువార్తను విశ్వసించకపోవటం వల్ల. అది రోమపత్రిక 14:2 చెప్పింది. అదే అనమాట, మీ సువార్తను అంగీకరించకపోవటం వల్ల, ఆ సువార్త వాక్యం వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు పాపాన్ని ఒప్పుకోకపోవటం వల్ల. ఇది అన్యుల్లోనే కాదు, మనలో ఉన్న కూడా ఇది భయంకరమైనటువంటి పరిస్థితి అని బైబిల్ చెప్తాను. ఎలా వచ్చింది ఇది? ఎలా వచ్చింది? అసలు పాపానికి ప్రారంభం ఏమిటి? ఎట్లా వచ్చింది? అంత పరిశుద్ధితో ఉండేటప్పుడు పాపం ఎట్లా వచ్చింది అంటే, సిన్ ఎంటర్డ్ ద వరల్డ్ త్రూ ద డిజోబీడియన్స్. మీకు అర్థమైందా? డిజోబీడియన్స్ యొక్క మరి పవిత్రత ఉన్నటప్పుడే అంటే మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన 2 మాటలు. దేవుడు తన స్వరూపమందును తన పోలిక చెప్పున అని బైబిల్లో రాయబడిన మాటల అంతరార్థం ఏంటి అంటే, దేవుడు తన ప్రేమమయుడు, ప్రేమించే పరిస్థితులు మనకిచ్చాడు. దేవుడు అనంత జ్ఞాని, మనల్ని ఆలోచింపచేసేవారుగా జ్ఞానం ఇచ్చాడు. దేవుడు మంచి చెడ్డల తారతమ్యాన్ని చేయగలడు, మనకి ఆ స్వభావాన్ని ఇచ్చాడు. ఆయన స్వేచ్ఛగా ఉంటాడు కాబట్టి మనము స్వేచ్ఛగా ఉండాలని ఆయన మనకి ఇచ్చాడు. ఈ స్వేచ్ఛే దేవుడికి అవిధేయులుగా మారటానికి కారణమైంది. ఈ స్వేచ్ఛే సొంత తీసుకొని దేవుడి మహిమను మనం అగౌరవపరచడానికి అవకాశం ఏర్పడింది. దట్స్ నథింగ్ బట్ ఏడెన్ గార్డెన్ లో జరిగిన సన్నివేశం. డిసొబీడియన్స్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. వారి అవిధేయత, వారి ఆధ్యాత్మిక్రమం, వారి విల్లింగ్లీ, వాళ్ళు ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా వాళ్ళు దేవుని మాటను నిర్లక్ష్య పెట్టడం ఒక ఎత్తైతే, ఎవరితో సంభాషించకూడదో వాళ్ళతో సంభాషించడం, ఎవరి మాట వినకూడదో వారి మాట వినటం, అది మరొక అంచుగా మనకు కనబడతాయి. ఇది ఇష్టపూర్వకంగా చేసింది. దే చాయిస్ టు రెబెల్ అగైన్స్ట్ గాడ్స్ కమాండ్. చూసారు ఇక్కడ రెబెల్ అనే పదాన్ని వాడారు. తిరస్కారం. వాళ్ళు దేన్ని ఎన్నుకున్నారో తెలుసా? మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు పండుని ఎన్నుకోలేదు, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు సాతాను మాటను ఎన్నుకోలేదు, దేవుని తిరస్కరించడాన్ని ఎన్నుకున్నారు. చాలా భయంకరమైన ఎప్పుడు ఈ మాటలు మీరు వినండి. వాళ్ళు పండుని ఎన్నుకోలేదు, సాతాను మాటల్ని వాళ్ళు ఎన్నుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు. కానీ నన్ను బాగా అర్థం చేసుకోండి, వాళ్ళ ఎన్నిక ఏంటో తెలుసా? దేవుణ్ణి తిరస్కరించే ఎన్నిక, దేవుని ఆజ్ఞను వ్యతిరేకించే ఎన్నికను వాళ్ళు ఎన్నుకున్నారు. కాబట్టి వాళ్ళు సాతాను మాటలకు ఈల్డ్ అయిపోయారు. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుని తిరస్కరించడం అంటే దేవుని మాటను అగౌరవపరచడం ద్వారా దేవునికి దూరం అయ్యారు, సాతానికి దగ్గర అయిపోయారు. అలాగా పాపము ఈ లోకంలో ఎంటర్ అయింది. పాపం రకాలని చెప్తా ఉన్నాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. పాపం యొక్క రకాలు. ఆజ్ఞను ఉల్లంఘించడం, ఇందాక మీకు చెప్పాను, ఆదాము హవ్వ చేసినటువంటి ఆదికాండం 3:6.
హత్య చేయటం ఇది ఒక పాపం. నరహత్య చేయకూడదని 10 ఆజ్ఞలు ప్రభు మనకి ఇచ్చాడు. బైబిల్లో మొట్టమొదటి మర్డర్ ఆదికాండం 4వ అధ్యాయంలో జరిగింది. అన్నయ్య అయినటువంటి కయ్యను తమ్ముడైనటువంటి హేబేల్ని చంపటం, దానికి భూమి సాక్ష్యం చెప్పటం, ఈ సన్నివేశాలన్నీ మనం చూస్తూ ఉంటాం. జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎవ్వరు చూడనప్పుడు పాపం చేస్తున్నాం, ఎవ్వరికి తెలియదు. నేను సెల్ ఫోన్లో చేసే చాటింగ్, నేను సెల్ ఫోన్లో చేసేటటువంటి పోర్నోగ్రఫీ, నేను సెల్ ఫోన్లో పంపించేటువంటి చెత్త మెసేజ్లు నాకు సెల్ ఫోన్కి తప్ప ఎవరికి తెలియదు అని మీరు అనుకోవచ్చు. కానీ కయ్యను హేబేల్ని చంపినప్పుడు కూడా అట్లనే అనుకున్నాడు, చంపేసి కప్పెట్టేశాడు. కానీ ఏ భూమిలో కప్పెట్టాడు, ఆ భూమి హేబేలు పక్షాన దేవునికి మొరపెడతా ఉంది. ఏ సెల్ ఫోన్లో మీరు పాపం చేస్తా ఉన్నారో ఆ సెల్ ఫోను దేవునికి మొర్ర పెడుతుంది. ఏ ప్రాంతాల్లో మీరు కూర్చొని పాపానికి ఒడిగడతా ఉన్నారో అక్కడున్న చెట్లైనా, అక్కడున్న పక్షులైనా, ఏదైనా సరే ఈ పాపాన్ని దేవుడికి మొర్ర పెడతాయి. ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించాలా. ఇది బైబిల్ బోధ. దొంగతనం మళ్ళీ చెప్తున్నాను, నేను చేసిన పని నాకే తెలుసు అనుకున్నాడు ఆకాను. కానీ మీకు తెలియదు, ఆకాను పాపం ఆకాను కుటుంబాన్ని పట్టించింది. మీకు అర్థమవుతుందా? పాపాలు రకాలు చెప్తా ఉన్నాను, పాపం యొక్క పర్యవసానం చెప్తా ఉన్నాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం కనబడుతుంది. వ్యభిచారం పక్షిరాజును చూసినప్పుడు దావీదు తన మనస్సును నిలుపుకోలేకపోయాడు కదా. ఇది కూడా రహస్యంగా చేస్తాను అనుకున్నాడు, ఎవరికీ తెలియదు అనుకున్నాడు. భయంకరమైనటువంటి పాపానికి ఒడిగట్టాడు. మీకు ఒక విషయం చెప్తాను, పాపము ఎంత దరిద్రమైందో మీకు ఒక విషయం చెప్తాను. మీకు తెలియకుండానే పాపము మిమ్మల్ని లోపరుచుకుంటది. పాపము మీ చేతిలోనే ఉన్నటువంటి సెల్ ఫోన్ ఎక్కువ చూడొద్దురా అంటే చిన్న పిక్చర్ అమ్మా, చిన్న మెసేజ్ అంటావు, పట్టుకుని ఎన్ని గంటలు ఉండిపోతావో నీకు తెలియదు. అక్కడ నుంచి మెసేజ్ నుంచి పిక్చర్కి వెళ్తావు, పిక్చర్ నుంచి వీడియోకి వెళ్తావు, వీడియో దగ్గర నుంచి దరిద్రమైన షాపింగ్కి వెళ్తావు. నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. యూ కెనాట్ స్టాప్ ఇట్. నువ్వు దాన్ని ఆపలేవు, ఎందుకంటే నువ్వు బానిసవు, అది యజమాని అయిపోద్ది. సేమ్ టు సేమ్ దావీదు జీవితంలో అదే జరిగింది. ఆయన చూసి పాపాన్ని పూనుకున్నాడు, ఆమెతో తప్పు పని చేశాడు, అక్కడితో ఆగిపోలేదు. నరహత్య చేశాడు, అక్కడితో ఆగిపోలేదు. దేవుని ఆజ్ఞను అతిక్రమించేవాడిగా అయిపోయాడు, ధర్మశాస్త్రాన్ని మీరేవాడిగా అయిపోయాడు. పాపం చూసారా దావీదుని ఎంత దూరం తీసుకుని వెళ్ళిపోయిందో. బీ కేర్ఫుల్. పాపం అంత భయంకరమైంది. మనం ఇచ్చినటువంటి టెక్స్ట్ లో, అదే మనం రాసుకున్నటువంటి టెక్స్ట్ లో మీరు చూస్తారు కదా, మనుష్య అన్నటువంటి ఒక రాజు ఉంటాడు. మనుష్య అన్నటువంటి ఒక రాజు, ఆ రాజు నీకు హిజ్కియా కడుపున పుట్టినటువంటి వాడు. హిజ్కియా ఎంత మంచోడంటే యూదా రాజుల్లో అందరిలో యోషియా తర్వాత అంత మంచిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నవాడు హిజ్కియా కడుపున పుట్టాడు మనుష్య. ఆయనకు దేవుడు అంటే ఎంత ఇష్టమో ఈయనకి దేవుడు అంటే అంత అసహ్యం. దేవుని మందిరంలో ఉన్నటువంటి బలిపీఠాలని, దేవుడి మందిరంలో ఉన్నటువంటి చెడ్డ కార్యాలని, బలులను ఆయన అన్ని తీసేసి మందిరాన్ని పవిత్రపరిచి ఆయన అద్భుతమైన విధేయతగా చూపించిన రాజుగా బైబిల్ గ్రంథంలో కనబడితే, అతని కడుపున పుట్టినటువంటి వాడిగా మనుష్య కనబడతాడు. మనుష్య దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతంలో 33వ అధ్యాయంలో 3వ వచనంలో 2వ వచనం చదువుతున్నాను. ఇతడు ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన ఏ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చేరున్నాడు నడిచాను. ఇతడు తన తండ్రి అని హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించాడు.
బయలుదేవతలకు బలిపీఠములు నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. మరియు నా నామం ఎన్నటన్నిటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠము కట్టించి ఆ మందిరపు ఆవరణ అతడు ఆకాశ నక్షత్రములకు బలిపీఠములు కట్టించి అక్కడ బలులవటం చేశాడు. ఇంకొక దరిద్రమైన పరిస్థితి ఏంటంటే, దరిద్రమైన పరిస్థితి, తన సొంత కొడుకుల్ని తన జనాంగాన్ని అగ్ని దాటించి ఇతర దేవతలు అన్ని ఇచ్చాడు. అంత వరస్ట్కి, ది వరస్ట్కి 55 సంవత్సరాలు యోధా రాజుల్ని ఎక్కువ కాలం పరిపించినాడు. వీడు ఎందుకు అనుకుంటానంటే దేవుడు అవకాశం ఇచ్చాడు, ఒప్పుకోలేదు, పాపం చేసి దరిద్రుడైపోతే బబులోను రాజుకు అప్పగించేశాడు, చెరకు వెళ్ళిపోయాడు. అక్కడ ఏడుస్తా ఉన్నాడు, అక్కడ ఏడుస్తా ఉన్నాడు. అక్కడ ఏడుస్తూ ఉంటే ఆయన మరలా దేవుడు ఎంత ఎంత గొప్పోడు తెలుసా మీకు, ఎంత గొప్పోడు తెలుసా? చూడండి, మీకు దినవృత్తాంతం 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాం. కాబట్టి యెహోవా అష్షూరు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనషే తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయారు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడని యెహోవాను బ్రతిమలాడుకొని తన పితరులు దేవుని సన్నిధిని తను బహుగా తగ్గించుకొని ఆయనకు మరణడగా ఆయన అతని విన్నపమును ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకొని వచ్చాను. చూసారా దేవుడు ఎంత కృపగలడు, ఎంత కృపగలడు చూసారా? అయితే మీరు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనుష్యకి సమయం ఉంది రిపెంట్ అవటానికి. కనుక రిపెంట్ అయ్యాడు, దేవుడు ఆలకించాడు, బంధకాలు తెంపేశాడు, తిరిగి రాజ్యాన్ని అనుగ్రహించాడు. మీరు అలాగా ఆలోచించకండి. మన పోకడ మనకు తెలియదు, ఆయన రాకడ మనకు తెలియదు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయం, అక్కడే మనం ఆగిపోవాలి. ఇదే మిక్కిలి అనుకూల సమయం అని రక్షణలో స్థిరపడాలి, విశ్వాసంలో ఎదగాలి, ఆజ్ఞను మనం పూర్వకంగా వెంబడించాలి. అది దేవుడు చెప్తా ఉన్నాడు. దేవతల పూజ, విగ్రహారాధన చేయటం, ఇశ్రాయేలీయులు దూడను పూజించటం అంటే చెప్తా ఉన్నాడు, నాకు తప్పించి మీరు వీరు దేనికి మొక్కకూడదని 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నేను ఏ రూపానికి నువ్వు మొక్కకూడదంటే అన్ని రూపాలను చేసుకున్నా, అన్ని రూపాలను చేసుకున్నా. దిస్ ఇస్ ద మిస్సింగ్ ద మార్క్. తెలియక కాదు, తెలిసి చేసినటువంటి పాపం, తెలిసి చేసినటువంటి పాపం కదా. అహంకారం, అహంకారం. నెబుకద్నెజరు అహంకారం మనకి ఇక్కడ కనబడతా ఉంది. నెబుకద్నెజరు అహంకారం మీకు దానియేలు గ్రంథంలో కనబడతా ఉంటుంది. దానియేలు గ్రంథంలో అబద్ధం, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది. అన్యోన్య సభ్యుల అబద్ధం, పాపాల గురించి చెప్తున్నాడు. ద్వేషం, ఎవరినైనా ద్వేషించడం నరహత్యతో సమానం అన్నాడు మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో చెప్తూ. ఒక వ్యక్తిని దూషిస్తే వాడిని హత్య చేసినట్లు అంటున్నాడు. ఆయన ఈ పాపాన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నాడో ప్రభు వారు మీరు జ్ఞాపకం చేసుకుని, ఎంత తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాడు. ఇవి పాపం యొక్క రకాలు, వాటి యొక్క సూచనలు, ఉదాహరణలు మీకు చెప్తా ఉన్నాను. పాపం రకం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడం, హత్య చేయడం, దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం, దేవతలను పూజించడం, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మానేసి దూరం చేసుకోవటం, అహంకారం కలిగి జీవించడం, అబద్ధాన్ని చెప్పటం, ఎవరినైనా ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీకు కొన్ని విషయాలు మాత్రం చెప్పుకుంటూ వస్తా ఉన్నాను. ఇది పాపం అంటే ఇవన్నీ దేవుని ఆజ్ఞకు నిన్ను అవిధేయునిగా చేసేస్తాయి. కనుక జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ టైప్స్ ఆఫ్ సిన్, రకాలు ఏంటి అంటే ప్రైమరీగా మీకు 2 ప్రాముఖ్యంగా చూపిస్తా ఉన్నాను. సిన్ ఆఫ్ కమిషన్ అండ్ ఒమిషన్ అంటారు. కమిషన్ అంటే యాక్టివ్లీ బ్రేకింగ్ గాడ్స్ లా. ఇందాక మీకు చెప్పుకుంటూ వచ్చాను. మీకు 51వ కీర్తన 1వ చరణాన్ని మీకు చదివి వినిపిస్తాను. చూడండి, 51వ కీర్తన మీకు చదువుతాను, దాన్ని బట్టి కొన్ని విషయాలు చెప్తాను. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ఇది మీరు ఇంగ్లీష్ లో చూస్తే ట్రాన్స్గ్రెషన్స్ అని రాయబడి ఉంటారు. అతిక్రమము, అతిక్రమం, క్రమం ఉంటుంది, అతిక్రమం ఉంటుంది. క్రమశిక్షణ కదా, క్రమశిక్షణ ఉంటుంది. క్రమశిక్షణ ఎందుకు చేస్తారు
సెట్ చేయటానికి సెట్ చేయటానికి క్రమముగా బ్రతకటం మన జీవితాలకు యోగ్యమైందని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ క్రమాన్ని అతిక్రమిస్తున్నాము. అతిక్రమం ఏంటంటే ఒక గీత గీశాను, ఈ గీత నువ్వు దాటకూడదురా అని చెప్పాను. నువ్వు ఆ గీతను ఇష్టపూర్వకంగా దాటి రావటమే అతిక్రమం అంటున్నాడు ఇక్కడ. ఎందుకన్నాడు? ఇది బెత్షెబాతో పాపం చేసిన తర్వాత రాసిన కీర్తన. దావీదుకు బాగా అర్థమైంది. దేవుడు నాకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, యాజకుల్ని ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు, సమాచారాన్ని ఇచ్చాడు. 10 ఆజ్ఞలలో ఉన్నటువంటి ఈ ఆజ్ఞను నేను అతిక్రమించాను. నాకు తెలియక చేయలేదు, అనుకోకుండా చేయలేదు, ఇంటెన్షనల్ గా చేశాను అని ఆలోచిస్తున్నాడు. కాబట్టి దేవా, నేను అతిక్రమించాను, నీ కృపతో నీ వాక్యలతో నా అతిక్రమాలు తుడిచేయి. దావీదును నా ఇష్టానుసారుడుగా, నా మంచివాడిగా, నేను ప్రేమించిన వాడిగా ఇలా చెప్పుకుంటూ చాలా విషయాలు ఆయన ఎందుకు చెప్పుకుంటూ వచ్చారు అంటే, దావీదు పాపము చేశావు అని చెప్పినప్పుడు వెంటనే లోబడ్డాడు. కానీ చాలా మంది ఆ మాటకు లోబడము, ఆ మాటను మనం గౌరవించము. అందుకనే మనం ట్రాన్స్గ్రెషన్ లోకి వెళ్ళిపోతా ఉన్నాం కదా. యాక్టివ్లీ బ్రేకింగ్ ద గాడ్స్ లా అంటే ఇష్టపూర్వకంగా దేవుడి చట్టాన్ని అతిక్రమించడం, దేవుని చట్టానికి అడ్డు తగలటం. ఇదే మనకు రోమపత్రిక 1:2 వాళ్ళు దేవుని నెరిగి దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. వాళ్ళకి దేవుడు అంటే తెలుసు, దేవుని స్తుతించాలని తెలుసు, దేవుని గౌరవించాలని తెలుసు, దేవుని పరిశుద్ధతకు ఆటంకం కాకూడదని తెలుసు, దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదని తెలిసి హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారు. వాళ్ళనే అతిక్రమించిన వారు అంటారు. ఒమిషన్, ఫెయిలింగ్ టు డూ వాట్ ఈజ్ రైట్. ఇందాక చెప్పాను, చెయ్యమన్నది చెయ్యకపోవడం పాపం అయితే, చెయ్యొద్దన్నది చేయటం అతిక్రమం. చెయ్యమన్నది చెయ్యకపోవడం పాపం అయితే, చెయ్యొద్దన్నది చేయటాన్ని అతిక్రమించడం. మీరు ప్రతిరోజు నా వాక్యాన్ని చదువుకోండి, ప్రార్థన చేసుకుని దినాన్ని ప్రారంభించండి అని ప్రభు చెప్పాడు. తెల్లవారగానే మీరు వాక్యంతో వేకువని చూడాలి. మీరు అది చెయ్యమన్నది చెయ్యకపోవడం. అబద్ధాలు మాట్లాడొద్దన్నారు, అది పాపం. గుడికి సమయానికి రావడానికి అవకాశం ఉండి రాకపోవడం పాపం. నువ్వెందుకు రాలేదు అంటే అబద్ధం చెప్పటం పాపం. దేవుని సమయం ఇవ్వాలని తెలిసి ఇవ్వకపోవడం పాపం. కొన్ని వందలు చెప్పొచ్చు ఈ పాపాల గురించినటువంటి పరిస్థితులు అన్నమాట. పాపాల గురించి మీకు ఇంకొక కింద ఎగ్జాంపుల్ చూడండి. నాట్ హెల్పింగ్ సమ్వన్ ఇన్ నీడ్. ఎవరైతే అవసరతలో ఉంటారో వాళ్ళకి సహాయం చేయకపోవడం మంచి సమయం. చూడండి, సంబంధం లేనాడు. అంతకుముందు యాజకుడు వెళ్ళాడు కదా, అసలు దేవుని ప్రతినిధి వెళ్ళాడు, చేయలేదు. సమరయాన్ని ఆశ్రయించుకుంటారు, సమరయంతో వీధులు మాట్లాడడానికి ఇష్టపడరు. కానీ అలాంటి వారు దేవుని ఆజ్ఞను తమ జీవితంలో కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే, మనం పాస్టర్స్ కుటుంబం నుంచి వచ్చావా, పెద్దల కుటుంబం నుంచి వచ్చావా, పూర్వకాలం నుంచే మన పితరులు క్రైస్తవులుగా ఉన్నారా? ఇవి కొలమానం కాదు. దేవుని అజ్ఞానుసారంగా ఉన్నావా? దేవుని వాక్యాన్ని వెంబడిస్తున్నావా? దేవుని హృదయంలో చోటించి ఉంచుతున్నావా? దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావా? ఏవి కొలమానాలు? పరలోక రాజ్యపు కొలమానం. Unrighteousness, a general state of ungodliness, living contrary to God's character. అనైతికమైనటువంటి జీవితానికి మనం ఇష్టపడటం, అనైతిక జీవితం, నైతిక చీకటిని ప్రేమించటం, నైతిక భ్రష్టత్వాన్ని ఇష్టపడటం. అర్థమైందా? ఇది దేవుడు ఇష్టపడనివి. దేవుడు ఇంకో మాటలో చెప్తాను, అసహించుకునేవి. దేవుడు కళ్ళు మూసుకుంటాడు ఇలాంటివి మనసులో పెట్టుకొని మీరు ప్రార్థన చేసిన, ఇలాంటివి మనసులో పెట్టుకొని మీరు వాక్యం చదివిన, ఇలాంటివి మనసులో పెట్టుకొని మీరు ప్రసంగాలు చేసిన, ఇలాంటివి మనసులో పెట్టుకొని మీరు పాటలు పాడిన, ఆయన ఏమంటాడో తెలుసా? మీకు చెప్తున్నాను చూడండి. యెహోవా ఈ మాట చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీరు అమావాస్య ఉత్సవములు నియామక కాలములు నాకు హేయము. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం.
అవి నాకు బాధాకరములు, వాటిని సహింపక విసికి ఉన్నాను. మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మీకు అర్థమవుతుందా? ఈ ఈ సమయంలో నేను ఇచ్చేటటువంటి ఈ చక్కని మాటలు జ్ఞాపకం చేసుకోండి. మనం ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం ఎలాంటి హృదయంతో? మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటున్నాం ఎలాంటి హృదయంతో? మన దేవుడు వాక్యాలు చెప్తున్నాం ఎలాంటి హృదయంతో? ఎలాంటి హృదయంతో? నువ్వు చాచే చేతుల వైపు దేవుడు కనుదృష్టి. ఇది కదా మనం తెలుసుకోవాల్సింది. అన్రైజియస్నెస్, అన్రైజియస్నెస్ ఇది దేవుని ఉద్దేశం. టైప్స్ ఆఫ్ సిన్ లో చెప్తున్నాను. చెయ్యమన్నది చేయకపోవడం పాపం, చెయ్యొద్దన్నది చెయ్యటం, చెయ్యొద్దన్నది హృదయపూర్వకంగా చేయటం అది పాపం, అతిక్రమం. అంతేకాకుండా అనైతికమైన జీవన విధానాలకి మన చేతులు చాపటం పాపంగా. ద యూనివర్సల్ రీచ్ ఆఫ్ సిన్, ఆల్ హ్యావ్ సిన్డ్. ఇందాక మనం చెప్పుకున్నాం రోమపత్రిక 3:23. The Bible teaches that sin is not limited to a few individuals, but is a universal human condition. మానవ జీవన ప్రగతి అంతా పాపంతో ముడిపడిపోయింది. మన మాటలు పాపంతో ముడిపడిపోయి ఉన్నాయి. మన సంబంధాలు పాపాలతో ముడిపడిపోయి ఉన్నాయి. మన సంభాషణ పాప భూయిష్టమైనవై ఉన్నాయి. మన చూపులు పాపంతో నలిగిపోయి ఉన్నవి. కనుక ప్రతి కదలిక పాపం 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 అని బైబిల్ చెప్తుంది. ఏ భేదము లేదు, చిన్న పెద్ద ఏ భేదము లేదు, ఉన్నవాడు లేనడు ఏ భేదము లేదు, ఎరుపు నలుపు ఏ భేదము లేదు. ప్రతి ఒక్కడు పాపానికి బానిసైపోయాడు. అందుకే ఒకని ద్వారా పాపము లోకములోనికి ఎలాగో వచ్చిందో అలాగే ఒకని ద్వారా పాపాన్ని తుడిచివేసే రక్షణ లోకంలోకి వచ్చింది. అది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మహిమ కలుగును గాక. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రపంచ వ్యాప్తమైనటువంటి పాపాన్ని ప్రభు వాక్యం ద్వారా మాత్రమే జయించగలుగుతాం. ప్రపంచ వ్యాప్తమైపోయిన బలమైనటువంటి పాపపు క్రియలను దేవుని వాక్శక్తిలో ఉన్న శక్తి ద్వారా మాత్రమే జయించగలుగుతాం అని బైబిల్ చెప్తా ఉంది. మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపము చేయటానికి ఆనందంగా ఉంటుంది, పాపం చూడటానికి ఆనందంగా ఉంటుంది. ఆ ఏదైనా తోటలో నిలబడినప్పుడు ఆ చెట్టును చూస్తూ ఉన్నటప్పుడు వాళ్ళకి అవి రమ్యముగాను అందముగాను. మీరు ఆలోచన చేస్తున్నారా? పాపం మిమ్మల్ని అలాగా ప్రలోభ పెడుతుంది. ట్రాపింగ్ అది మిమ్మల్ని ప్రలోభ పెడతా ఉంటుంది అన్నమాట. ప్రలోభ పెడతాం. కనుక ఈరోజు మనం పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రపంచ వ్యాప్తం అయిపోయింది. నువ్వు ప్రపంచంలోనే బ్రతకాలా? ఇవి సమాజంలో మూలకు చేరిపోయింది. నువ్వు సమాజంలోనే బ్రతకాలా? ఇప్పుడు పాపం అంటకుండగా అనైతికమైన జీవితంలోనికి మేము జారిపోకుండా నేను ఎట్లా బ్రతకాలి అంటే వాక్యం అంటుంది, రా నా దగ్గరకు, నన్ను ధరించుకో, నా దగ్గరకు వస్తే పాపభారం తీసి శాంతినిస్తాను, హృదయంలో అనైతిక చీకటిని తీసేసి నైతిక నెమ్మదిని నీకు దయచేస్తాను అని వాక్యం చెప్తా ఉంటాను. కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్, సెపరేషన్ అండ్ స్పిరిచువల్ డెత్ అని చెప్తా ఉన్నది. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ నుంచి చూడండి, పాపము దేవుడి నుంచి మనిషిని వేరు చేస్తుంది. యెషయా 59:2 నేను మీ ప్రార్థన ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, నేను మీకు ఎందుకు సహాయం చేయలేకపోతున్నాను, నాకు మీకు మధ్య ఏమొచ్చినాయి, మీ పాపాలు అడ్డుగా వచ్చినాయి కదా. ఇప్పుడు మనుష్యని ఎందుకు దేవుడు బాగు చేయకుండా ఆగిపోతా ఉన్నాడు, మనుష్యకు సహాయం చేయకుండా దేవుడు ఎందుకు నిలిచిపోయాడు అంటే మనుష్యే పాపము దేవుని మనుష్యకి మనుష్యని దేవుడికి దగ్గరకు రానకుండా చేసేస్తా ఉంది. మరొక విషయం ఏంటంటే దేవుడు నువ్వు పాపం చేస్తున్నావని ఆయనకు తెలుసు. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని నీ పెదవులతో ప్రభువా నన్ను క్షమించు అనేదాకా కూడా నిన్ను బలవంతంగా నీలోకి వచ్చి ఆయన ఏం చేయడు. ఆయన నువ్వు పిలిచినప్పుడే. అందుకే చూడండి, మనుష్య చూసాం ఇందాక, మనం చూస్తా ఉన్నాం దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో మనం చూసుకుంటూ వచ్చాం. 33వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు, మనుష్య ఇక్కడ రాస్తా ఉన్నాడు కదా, 13వ వచనం అంటాడు, ఆయన కుమారుడగా ఆయన అతని విన్నపమును ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చి యెహోవా దేవుడై ఉన్నాడని మనసులో తెలుసుకొనిను. మీకు అర్థమవుతుందా కదా? దేవుడి నుంచి నేను వేరు చేస్తుంది
దూరం చేసి దూరం చేసి దూరం చేసి భ్రష్టత్వం తీసుకొని పోతుంది. ఆఖరికి నువ్వేమి చేస్తున్నావో నీకు తెలియలేనంత దరిద్రమైన పరిస్థితులకు నేను చెప్పాను. భయంకరమైన కదా. అది నిన్ను ముందు ఆధ్యాత్మిక పతనంలో వాక్యం చదవకుండా చేస్తుంది, ప్రార్థన చేయకుండా చేస్తుంది, ఇలాంటి వాక్య ధ్యానాలోనికి రాకుండా చేస్తుంది, మందిరంలో యాక్టివ్ గా ఉండకుండా చేస్తుంది, మందిరంలో ఉన్న లోకాన్ని ఆలోచింప చేస్తూ ఉంటది, మందిరంలో ఉన్న నీ చేష్టలన్నీ గుర్తు తెచ్చుకుని వాక్యం మీద మనసు నిలుపుకుండా ఆరాధన మీద అవసరం. అది నిన్ను ఎంత కుదేలు చేసేస్తుంది అంటే నువ్వు నైతిక భ్రష్టత్వం దిగజారిపోతావు, మానసికంగా కృంగిపోతావు, భౌతికంగా చనిపోవడానికి కూడా కారణమైపోతావు. ఆత్మీయ మరణం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 23వ వచనంలో అది ఎంత చక్కగా మనకు రాయబడిన మాట మీకు చూపిస్తా ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం, ఏలైనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము, అయితే కృపావరము, దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందున నిత్య జీవము. మీకు ఈరోజు ఒక ఇన్సూరెన్స్ ఏంటి అంటే, మనందరం పాపం చేసిన వాళ్ళమే, అయితే మనకు ఒక శుభవార్త ఏంటంటే యేసుక్రీస్తును ఆ పాపాన్ని జయించేటటువంటి అవకాశం ఉంది అని ఈ రోజు ఈ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. మనిషి పాపం చేశాడు, మనిషి దేవుని మందిరంలో స్తుతి చెల్లించాల్సిన మనిషే, దేవుని ప్రజలుగా దేవుని మందిరంలో దేవునికి బలివ్వాల్సిన మనిషే, దేవుని మందిరంలో వేరే దేవతల బలిపీఠాలు కట్టి బలివిచ్చిన మనిషే ఈరోజు దేవుని కృపావరంలోనికి వచ్చాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, తన చేష్టలకు సిగ్గుపడ్డాడు. అందుకే దేవుడు అతన్ని మొరను ఆలకించాడు. ఆత్మీయ భ్రష్టత్వంలోనికి దిగజారిపోక ముందే నువ్వు దేవుడిచ్చిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు చెప్పాల్సిన మాట ఏమిటి అంటే, ప్రభువా నీ ఆజ్ఞను అతిక్రమించాను, ఇష్టపూర్వకంగా పాపం చేశాను. మీలో చాలా మంది ఇలా పాపం చేస్తారు, తెలుసు తెలియక పాపం చేశాను ప్రభువా. ఎంత అబద్ధంతో మాట తెలుసానండి. తెలుసో తెలియక పాపం చేశానయ్యా, తెలుసో తెలియక అబద్ధం ఆడానయ్యా, తెలుసో తెలియక సినిమాకి వెళ్ళానయ్యా, తెలుసో తెలియక ఈ రకమైన బట్టలు వేసుకున్నానయ్యా, తెలుసో తెలియక ఈ రకమైనటువంటి వేషధారణ తయారయ్యానయ్యా అని చెప్తే ఎవరైనా నమ్ముతారా? నీకు తెలియకుండా నువ్వు ఎలాంటి డ్రెస్ వేస్తున్నావు, నువ్వు తెలియకుండా బట్టలు వేసుకుంటావా, నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు తెలియకుండా మాట్లాడతావా, నువ్వు ఎలాంటి సినిమాలు చూస్తున్నావు తెలియకుండా సినిమా చూస్తావా? అర్థమవుతుందా మీకు? జాగ్రత్త సినిమా. అందుకే దేవుడి దగ్గర మనం చాలా యథార్థంగా, ప్రభువా నేను తెలిసి చేశాను. దావీదును దేవుడు మరలా తన సింహాసనాన్ని ఆయన స్థిరపరచడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన తెలియక చేశాను ప్రభా, ఇలా చూసి ఏదో అయిపోయింది ప్రభువా అనలేదు. నేను తెలిసాను, అదే నేను అతిక్రమించానంట. నేను పాపం నువ్వు చెయ్యమన్నది చేయకుండా కాదు ప్రభా, నువ్వు చెయ్యొద్దన్నది చేశాను. పొరుగు వాడిని దేనిని ఆశించొద్దని ధర్మశాస్త్రం చెప్పింది, నేను ఆశించాను ప్రభా. ఆశించి ఆగిపోయినా నన్ను ఆగనవలేదు, పాపం ఆమెతో సైనించాను, దరిద్రాన్ని చేశాను, ఆగిపోయినా అప్పుడు ఆగనవలేదు ప్రభా. పొరుగు వాడిని ఆశించడం పాపం, పొరుగు వాడిని భార్యను కూడటం పాపం. అంతేకాదు ప్రభా, దానిని తప్పించుకోవడానికి అమాయకుడినైన ఒకరిని హత్య చేయించాను. 3 పాపాలు, 4 పాపాలు. ఆజ్ఞను అతిక్రమించాడు, పొరుగు వారిని ఆశించాడు, పొరుగు వారిని భార్యతో పాపం చేశాడు, పొరుగు వారి వ్యక్తిని ఆయన మర్డర్ చేయించేశాడు. చూసారా? ఇది ఆధ్యాత్మికమైన మరణం. ఆధ్యాత్మికమైన ఎంత చక్కగా మనం ఏనంగా పాపం వల్ల వచ్చే జీతము మరణం. మీకు సంగతి తెలుసా? దావీదు చేసిన పాపానికి తన కొడుకును పోగొట్టుకున్నాడు. తను కనిన రాజకుమారులందరినీ చంపివేయడానికి అవకాశాన్ని ఇచ్చాడు. తన కనుల ముందే దరిద్రమైన పరిస్థితులు తన కొడుకు చూస్తూ ఉండిపోయాడు. ఇంకో మాట చెప్తాను, ఈ దేహంతో మనం చేసిన ప్రతి పాపాన్ని మనం ఇక్కడే దానికి అనుభవించాల్సిన పరిస్థితి వస్తాయి. కాబట్టి ఇప్పుడే మనం ప్రభువుని అడుగుదాం, ప్రభువా మాకు సహాయం చేయండి, ప్రభువా మీ కృప చూపించండి, ప్రభువా మేము పాపం చేస్తాం కనుక ఈ పాపపు బంధకాల నుంచి, శాపాల నుంచి మాకు విడుదల ఇవ్వండి ప్రభువా, మాకు విడుదల ఇవ్వండి. ప్రభు చేతిలో మనం చేయటానికి మనం ఇష్టపడాలి. బంధకాల నుంచి విడిపించగలిగేది ఆయనే. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో అంటున్నాడు, అందుకు యేసు పాపము చేయి ప్రతివాడు పాపములకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీకు అర్థమవుతుందా? మనం
క్రీస్తు ప్రభుకు దాసులుగా ఉండాలి. కానీ ఈ లోకంలో ఈ శరీరాన్ని, పరలోకంలో మన యొక్క వారసత్వాన్ని పాడు చేసే పాపానికి మనం దాసులుగా ఉండకూడదు. నీ నా శ్వాసలో ఆయన జీవితాన్ని, ఆయన జీవాన్ని ఉంచి మనకు తన రూపాన్ని ఇచ్చినటువంటి దేవునికి దాసులుగా మనం ఉండాలి. కానీ ఆయన ఇచ్చిన రూపాన్ని పాడు చేసేసి, ఆయన ఇచ్చిన జీవాన్ని మనలో లేకుండా తీసేసేటువంటి పాపానికి మనం బానిసలుగా, దాసులుగా ఉండకూడదు. ఇది ఎంత స్పష్టమైన తెలుసా? నువ్వు పాపం చేస్తే పాపానికి బానిసవు, నువ్వు ప్రభుతో ఉంటే ప్రభువుకు బానిసవు. నువ్వు ప్రభువుకు బానిసగా ఉంటే ప్రభువు నీ పక్షాన కార్యం చేస్తాడు. నువ్వు పాపానికి బానిసవైతే ప్రభు కార్యాలను పొందుకోకుండా పాపం నిన్ను లోకంలోనికి నెట్టేస్తుంది. ఇక నీ జీవితానికి అంతిమం మరణం. అది ఆధ్యాత్మిక మరణం, మానసిక మరణం, భౌతిక మరణం. ఇట్లా మన జీవితాలు మనం పోగొట్టుకోవటానికి మనకి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చక్కని పరిష్కారాన్ని ప్రభు మనకు అందిస్తా ఉన్నాడు. చూడండి, చక్కని పాపానికి పరిష్కారాన్ని మీకు యోహాను సువార్త యోహాను పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 9వ వచనంలో ఆయన మంచి మాట చెప్తా ఉన్నాడు. యోహాను చాలా చక్కగా రాసుకుంటూ వచ్చాడు. ఆయన 9వ వచనంలో, మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఈ మాటలో సిన్ టు కన్ఫెస్, పాపంలో మనం ఎలా పశ్చాత్తాపడాలో ఉన్నది. ఇందులో కమాండ్ ఉంది. ఇందులో ప్రామిస్ టు ఒబే, మనము విధేయత చూపించాల్సిన వాగ్దానం దాగిన ఇందులో. మీరు చూడండి, ఇందులో వాగ్దానం ఏంటో తెలుసా? మనము ఆయన నమ్మదగిన వాడని మనము ఒప్పుకుంటే మన పాపాలను ఆయన క్షమిస్తాడు అన్నటువంటి వాగ్దానం ఇక్కడ ఉంది. అంతేకాదు, దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు అన్నటువంటి వాగ్దానం ఇక్కడ ఉంది. పాపాన్ని విడిచిపెడితే, దేవుని ఆజ్ఞకు లోబడితే ఆయన వాగ్దానం ఏంటో తెలుసా? నీ పాపాలు ఎంతటి భయంకరమైనవైనా, మనిషి చేసిన పాపాల కన్నా పెద్ద పాపాలు మనం చేస్తుండవు. దేవుణ్ణి వ్యతిరేకించడంలో చాలా దరిద్రమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. నరబలి ఇవ్వటం దేవుడికి ఎంత హేయమైన పరిస్థితిలో చేశాడు. దేవుని బలిపీఠం దగ్గర అన్య బలిపీఠాలు కట్టాడు. దేశం అంతా అనేక రాష్ట్రాలను పాడు చేసేసాడు. మీరు రాజుల గ్రంథాన్ని చూసుకుని వెళ్తే, ఆ తర్వాత అతను కడుపును పుట్టిన ఆమోను అంతకన్నా దరిద్రుడు, అందుకే 2 సంవత్సరాలు చచ్చిపోయాడు. కానీ ఆ తర్వాత ఆమోను కడుపును పుట్టిన యోషియా ఉంటాడు. యోషియా చాలా మంచి రాజు. తన తాత చేసిన, అంటే మనషే చేసిన, తన తండ్రి చేసిన, అంటే ఆమోను చేసిన, వీరిద్దరు చేసిన పాపాలకి ఆయన పరిహారంగా చిన్న వయసులోనే 12వ సంవత్సరంలోనే ప్రభువును వెతికి దేశాన్ని బాగు చేయటం మొదలు పెడతాడు. బయలు దేవతకు ఉన్నటువంటి బలిపీఠాలు కొట్టి పడేస్తాడు. దేశంలో ఉన్నటువంటి దరిద్రమైనటువంటి దురాచారాన్ని తీసి పడేస్తాడు. మందిరాన్ని బాగు చేస్తాడు. వాక్యాన్ని వినిపిస్తాడు. ధర్మశాస్త్రం చెప్పినట్టు పండుగలను ఆచరిస్తాడు. సిలువను మనం ప్రదర్శించాలి, సిలువను కలిగి మనం జీవించాలి. ఇక్కడ చెప్తున్నాడు, లివింగ్ ఇన్ ఫ్రీడమ్, ఓవర్కమింగ్ సిన్స్ పవర్. Through faith in Jesus Christ, believers are freed from the sin's domination. పాపపు సంఖ్యల నుంచి, పాప ప్రభావాల నుంచి, పాప బంధకాల నుంచి మనము విడుదల పొందాలి అంటే యేసుక్రీస్తు శిలువ త్యాగము తప్పించి మరొక గత్యంతరము లేదు. The Holy Spirit empowers them to live a life of the righteousness, overcoming the temptations and the patterns of sin through ongoing transformation and obedience. ఎంత స్పష్టంగా రాస్తామో తెలుసా? మీకు ఎంత స్పష్టంగా రాస్తామో తెలుసా? ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి మనకు అద్భుతమైన శక్తిని ఇస్తుందట. అదేం చేస్తుందట తెలుసా? మనము మన యొక్క ప్రలోభాలను, టెంప్టేషన్స్ ని ఓవర్కమ్ చేయడానికి, బలహీనతలను ఓవర్కమ్ చేయడానికి, శరీరాన్ని ఓవర్కమ్ చేయడానికి, మనస్సును ఓవర్కమ్ చేయడానికి, ప్యాషన్స్ ను ఓవర్కమ్ చేయడానికి, నేత్రాశను ఓవర్కమ్ చేయడానికి, శరీరాశను ఓవర్కమ్ చేయడానికి, కోరికలను ఓవర్కమ్ చేయడానికి, బలహీనత నుంచి బయటకు రావడానికి, ప్రభువును మనం ధైర్యంగా కొలవటానికి తీసుకోవాలి. అది మనకు శక్తిని ఇస్తుంది, అది మనకు బలమునిస్తుంది, అది మన జీవితాల్లో
స్థిరత్వాన్ని కలుగజేస్తుంది. అందుకని చెప్తా ఉన్నాడు, ద హోలీ స్పిరిట్ ఎంపవర్స్ దెమ్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ రైజియస్నెస్, ఓవర్కమింగ్ ద టెంప్టేషన్స్ అండ్ ప్యాటర్న్స్ ఆఫ్ ద సిన్. పాపపు మార్గాలన్నింటిలో నుంచి, పాపపు చేష్టలన్నిటిలో నుంచి మనల్ని రూపాంతరము చెందించేది పరిశుద్ధాత్మ దేవుని శక్తి. ఆ శక్తి మీద మనం ఆధారపడినప్పుడు, ఆ శక్తికి మనం విలువించినప్పుడు, ఆ శక్తిని మనం గౌరవించి మన జీవితానికి అన్వయించుకోవడానికి ఇష్టపడినప్పుడు అద్భుతమైన జీవితాలు మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ పార్టిసిపేషన్. మీరు సహకరిస్తున్నారు. నా విజ్ఞాపన ఏంటి అంటే, విన్న మీ వాక్యాన్ని సిగ్గుపడకుండా మీ స్నేహితుల మధ్య, మీ సంఘాలలో సాక్ష్యం చెప్పండి. నేను ఖచ్చితంగా చెప్పే మాట ఏంటి అంటే, వాక్యం ఖచ్చితంగా మిమ్మల్ని కూరుకొలుపుతారు, కానీ మీరు అలక్ష్యం చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. మనుష్యతో దేవుడు మాట్లాడాడు. మనుష్య చాలా మంది ప్రవక్తలు చెప్తూ ఉంటే చంపించేశారు. ఈరోజు మనం మనస్సాక్షి అనే దాన్ని చంపేస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనకి గుర్తు చేసే పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇవ్వట్లే, మరుగున పడేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుని దుఃఖపరిచే వారికి క్షమాపణ లేదు, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచే వారికి క్షమాపణ లేదు. ఈ క్షమాన్ని ఆకాంక్షించేవాడిగా నేను మిమ్మల్ని చేతులెత్తి బ్రతిలాడుతోంది ఏంటంటే, ఎందుకు కలిపాడో ఈ దూర శ్రవణ యంత్రం ద్వారా మమ్మల్ని కలిపాడు. అయితే చాలా దినాల నుంచి మనం దీనిలో దేవుని సత్యాన్ని నేర్చుకుంటా ఉన్నాం. దయచేసి మీరు నేర్చుకొని అలా ఉండిపోవద్దు. కనీసం మీతో మీరన్నా మాట్లాడుకోండి. కనీసం మీరు బాగా ప్రేమించే వాళ్ళకి చెప్పండి. పోనీ ఊరందరికీ చెప్పొద్దు. మీరు బాగా ప్రేమించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, మీ స్నేహితులు, మీ బంధువులు, ఎవరో ఒకరికి ఇది మీరు చెప్పటానికి పూనుకుంటే, మీరు ప్రారంభిస్తే ప్రభు కొనసాగిస్తాడు. మీ ప్రాంతంలో అద్భుతమైనటువంటి సేవకులుగా మీరు మారటానికి అవకాశం ఉంది. గమనిస్తున్నారా? మీరే ఇప్పుడు ఏమైనా పని చేయాలి, మీరే బలవంతుల చేతిలో బాణాలుగా మీరు దేవుని చేతిలో ఉండాలి అనే ఆశ, ఆకాంక్ష. సింబల్స్ ఆఫ్ క్రైస్ట్ ఏదో ఆశించి ఇది చేయట్లేదు. కేవలం మాకున్న ప్యాషన్, మాకున్న ప్రశ్న మీద ఉండాలని మీరు ఒక సమూహంగా మారి మీరు కొన్ని ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించాలని, కొన్ని ప్రాంతాలు దేవుని సాక్షార్థమై మహిమార్థమై మీరు బ్రతకాలనేటువంటి ఆసక్తి, ఆకాంక్షతోనే మేము ఈ పనిని ప్రారంభించాం. కాబట్టి దయచేసి మీరు ఇందులో పాలు పంపులు పొందుతున్నారు కనుక మీరు దీన్ని సాధారణంగా తీసుకోవద్దు. దేవుడు మీకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. చాలా అద్భుతమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక మీరు దీన్ని పంచుకోండి. అనేక మందికి దీవెనకరంగా మీరు మారండి. అనేక మంది ఇతరులకు దీవెనకరంగా మీరు తయారు చేయండి. మీ ప్రాంతాలలో మీరే దేవుని సాక్షులుగా ఉండాలని కోరుతూ, ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ దినాన్ని వాక్యాన్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. to symbols. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా అందరిని ఇలాగా దేవుని వాక్కులో నడిపిస్తున్న విధానాన్ని బట్టి మా ఈ బైబిల్ స్టడీలో ఉన్నటువంటి అందరి తరపున మీకు ప్రభు నామములో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానన్న. తమ్ముళ్ళు, డియర్ సిస్టర్స్, మీరు విన్నటువంటి మాటలని ఈ త్వరలో మరలా ఆ పీపీటీని మీకు గ్రూప్ లో షేర్ చేయడం జరుగుతుంది. దాన్ని మరలా మీరు మననం చేస్తూ ఒక బుక్ పెట్టుకొని ఈ విషయాలన్నీ మీరు రాసుకుంటున్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ ఇప్పటి వరకు మీరు చేయలేకపోతే బైబిల్ స్టడీకి ఒక బుక్ పెట్టుకోండి. ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నింటిని మీరు నోట్ చేసుకొని వాటిని మీరు మననం చేసుకుంటూ మీ చిత్తమైతే ఇతరులతో పంచుకోవడానికి కూడా
మీరు వాటిని పంచుకోవచ్చు కూడా.